రైట్. ఇక ఆఫ్లైన్ ఎగ్జామే కొంపముంచిందా? ఎందుకు ఇంకా ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్ నిర్వహించుకోవాల్సి వస్తుంది? పరీక్షల నిర్వహణలో ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఎందుకుంటోంది? ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ హస్తం ఏమైనా దాగుందా అంటే ఎస్, వాళ్ళ దగ్గర నుంచే పేపర్ లీక్ అయింది. నాసిక్ డాక్టర్ శుభం కైర్నర్ పాత్ర ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కైర్నర్ డాక్టర్ అయినా ఆసుపత్రికి వెళ్ళడా? నీట్లో ఎవరి నిర్లక్ష్యం ఎంత ఉంది? టెక్నాలజీ యుగంలోనే లీకులు ఎలా సాధ్యమవుతున్నాయి? ఆన్లైన్లో లీకులకు ఆస్కారం లేదా? ఆన్లైన్లో నీట్ పరీక్ష కష్టమా? ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? జేఈ పరీక్ష ఎందుకు పకడ్బందీగా జరుగుతోంది? ఇవి దేశంలో ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. అసలు ఆఫ్లైన్ ఎగ్జామే ఈ స్కామ్లకు కారణమవుతుందా? ఎస్, ఇప్పుడు ఇదే చర్చ కొనసాగుతోంది. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిందంటున్నాం, మనం కూడా టెక్నాలజీకి అప్డేట్ కావాలంటున్నాం. కానీ ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించడం ఎందుకు ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి? చైనా లాంటి దేశాల్లో లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కానీ భారత్లో ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఆఫ్లైన్ ఎగ్జామ్ వల్ల ప్రశ్నలు బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువే ఉంటుంది కదా. విద్యావేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించలేకపోతున్నాం అనే అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక పరీక్షల నిర్వహణలో ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉందా? ఎస్, నీట్ పరీక్ష నిర్వహణలో ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉంది. ఎన్టీఏ పరీక్షకు బాధ్యత వహించినప్పటికీ పరీక్ష నిర్వహణ, రవాణా, ప్రింటింగ్ వంటి రకరకాల పనులు పలు ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేసుకున్నాయి. పేపర్ లీక్ వివాదంలో కోచింగ్ సెంటర్లు, ప్రైవేటు వ్యక్తులు, ఇతర మధ్యవర్తులతో కూడిన ప్రైవేటు మాఫియా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ ప్రమేయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ హస్తం ఏమైనా ఉందా? అసలు ప్రింటింగ్ ప్రెస్ కి పేపర్ పంపించేటప్పుడు అసలు ఎటువంటి ప్రమాణాలను పాటిస్తారు? ఎందుకు అంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. 23 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? అక్కడి నుంచి పేపర్ లీక్ అవుతుందని గ్రహించలేకపోయారా? తెలిసే ఇదంతా జరిగిందా? నీట్ 2026 పరీక్షా పేపర్ లీక్ కేసులో ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది ప్రమేయం ఉందనే ఆరోపణలు గుర్తుమంటున్నాయి. ఆరోపణలు కాదు, ఇది వాస్తవాలు. దర్యాప్తు వివరాలు కూడా బలంగా ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ప్రాథమిక విచారణలో ఈ లీక్ మహారాష్ట్రలోని నాసిక్లోని ఒక ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్ నుండే మొదలైందని తేటతెల్లమైంది. నాసిక్లో నీట్ ప్రశ్నాపత్రాలను ముద్రించే సమయంలోనే పేపర్ లీక్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుండి లీక్ అయిన పేపర్ రాజస్థాన్లోని సికార్, జైపూర్, హర్యానా, బీహార్, కేరళ వంటి వివిధ రాష్ట్రాలకు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా చేరింది. ఇదే కదా ఇప్పుడు మనం దర్యాప్తులో కూడా చూస్తున్నాం. ఇక మొత్తంగా బీఆర్ఎస్వి అయితే పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తుంది ఈ అంశానికి సంబంధించి. సో ఏ విధంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏంటనేది చూద్దాం. ఇండియా విఫలమైంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కారులో డబుల్ ఇంజన్ సర్కారులో పట్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీ ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆందోళన గురైతే ఉన్నారు. ఇవాళ నీటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దానిలో చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నారు. దీనివల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన గారు హెచ్ఆర్ మినిస్టర్ గారు వైఫల్యం అనేది జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇక నాసిక్ డాక్టర్ శుభం కైర్నర్ పాత్ర ఏంటి అసలు? లీక్ కుంభకోణంలో మహారాష్ట్రలోని నాసిక్ చెందిన శుభం కైర్నర్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కుంభకోణంలో మహారాష్ట్ర నుండి అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి కూడా ఇతనే. శుభం కైర్నర్ లీక్ అయిన నీట్ ప్రశ్నాపత్రాన్ని పూణేకు చెందిన ఒక నిందితుడి నుండి సుమారు 10 లక్షలకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆధారాలు కూడా సేకరించారు. కైర్నర్ డాక్టర్ అయినా ఆసుపత్రికి వెళ్ళడా? ఎస్, ఈ ఆరోపణలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈయన BAMS విద్యార్థి అయినప్పటికీ ఎన్నడూ కాలేజీకి వెళ్లకుండా, పరీక్షలు రాయకుండానే డాక్టర్లా చలామణి అవుతూ ఈ కుంభకోణానికి తెరలేపాడు. రాజస్థాన్ పోలీసులు ఇచ్చిన పక్కా సమాచారంతో నాసిక్ క్రైమ్ బ్రాంచ్ శుభం కైర్నర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది. పోలీసుల నుండి తప్పించుకోవడానికి తన జుట్టును కత్తిరించుకుని తన రూపాన్నే మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఇక నీట్లో ఎవరి నిర్లక్ష్యం ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు చర్చించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. దేశంలోనే అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. ఇందులో ఎన్టీఏ విఫలమైందా అంటే ఎస్, స్పష్టంగా కనిపిస్తోంది కదా. పరీక్షా కేంద్రాల ఎంపిక, ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత, ప్రోటోకాల్స్ లో లోపాలు ఎన్టీఏ బాధ్యత రాహిత్యాన్ని ఖచ్చితంగా ఎత్తి చూపుతున్నాయి. రాజస్థాన్లోని సీకర్ కేంద్రంగా పనిచేసే కొంతమంది వ్యక్తులు, ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, హాస్టల్ సిబ్బంది లీక్ అయిన పేపర్ను 10 లక్షలకు కొనుగోలు చేసి 15 లక్షలకు విక్రయించినట్లు, ఆపై దాన్ని 10 సెట్లుగా చేసి అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు మీరు లీకులు చేస్తారో, 92 సార్లకు పైగా మీ హయాంలో లీక్ అయింది అంటూ కూడా కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ ఏమన్నారో చూద్దాం.
कि क्या इन सारे पेपर लीक में इनके नेता शामिल हैं या इनकी पार्टियों का या सरकारों का संरक्षण है या सीधे सीधे इनके नेता ही पेपर लीक करवा रहे हैं, उन्हीं का धंधा है। और अगर ऐसा है तो सीबीआई की जांच इसमें बेचारी क्या करेगी, सीबीआई इसमें बेचारी क्या करेगी? तो मेरा जेनजी से सीधा सीधा, देश के युवाओं से सीधा सीधा पूछना है कि ऐसे ही चलेगा या कुछ करना है? ऐसे ही हर साल आप देखो 2017 में पेपर लीक हुए, उसके 4 साल बाद 2021 में हुए, उसके 3 साल बाद 2024 में हुए, उसके 2 साल बाद 2026 में हुए, अब उसके 1 साल बाद 2027 में होंगे और हर साल पेपर लीक होंगे अगर आपने कुछ नहीं किया तो। अगर नेपाल का और बांग्लादेश का जेनजी सड़कों पे उतर के अपने देश की सरकारों को बदल सकता है तो हमारे देश का जेनजी पेपर लीक करने वाले मंत्रियों को जेल नहीं भेज सकता? भेज सकता है। मुझे अपने देश के जेनजी पे पूरा भरोसा है। రైట్, ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం టెక్నాలజీ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ యుగంలో అసలు ఈ లీకులు ఎలా సాధ్యమవుతున్నాయని చెప్పి. సాంకేతికత ఎంత పెరిగినా నీటి వంటి భారీ పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మానవ తప్పిదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అవినీతి పేపర్ లీకులకు కారణమవుతోంది. ప్రధానంగా భౌతిక ప్రశ్నాపత్రాల రవాణా, సోషల్ మీడియా దుర్వినియోగం కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం, ఆ నిర్వాకం కూడా బయటపడింది. వ్యవస్థలో ఉండే మాఫియా ఈ లీకుల్లో కీలక పాత్ర పోషిస్తోంది కదా, చూస్తున్నాం ఇప్పుడు ఆ పరిస్థితులు. ఇక ఆన్లైన్ లో లీకులకు ఆస్కారం లేదా? ఎందుకు అసలు ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించలేకపోతున్నాం? పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తే ప్రస్తుతం ఉన్న పేపర్ లీక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆన్లైన్ లో కూడా లీకులకు, అక్రమాలకు అసలు ఆస్కారం లేదని చెప్పలేం. భౌతిక ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, ప్యాకింగ్, రవాణాలో జరిగే లీకేజీలు ఆన్లైన్ లో ఉండవు, కానీ కొంతవరకైనా సేఫ్ గా ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది అంటున్నారు. ఆన్లైన్ లో నీట్ పరీక్ష కష్టమా? ఎందుకు ఆన్లైన్ లో నీట్ పరీక్ష నిర్వహించలేకపోతున్నారు? ఆన్లైన్ లో నీట్ పరీక్ష రాయడం ఆఫ్లైన్ పెన్ను, పేపర్ పద్ధతి కంటే భిన్నంగా ఉంటుంది. కానీ అది కష్టమా లేదా సులభమా అనేది వారి వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం నీట్ యూజీ 2026 రద్దు చేయబడిన నేపథ్యంలో నిపుణులు ఆన్లైన్ విధానం పారదర్శకతకు, లీకేజీలను అరికట్టడానికి మంచి పరిష్కారమని, అదే ప్రత్యామ్నాయమని కూడా భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం చేయబోతున్నారు. జేఈ పరీక్ష ఎందుకు పక్కాగా అమలు జరుగుతుంది దేశంలో? జేఈ మెయిన్ పరీక్ష దేశవ్యాప్తంగా అత్యంత పకడ్బందీగా, క్రమశిక్షణతో జరగడానికి ప్రధాన కారణం అది దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటీస్, ఎన్ఐటీస్ ప్రవేశానికి జరిగే ప్రధాన పరీక్ష కావడమే అంటున్నారు. అభ్యర్థుల గుర్తింపు, బయోమెట్రిక్ హాజరు, సీసీటీవీ నిఘా చాలా నిశితంగా ఉంటాయి. ఇక్కడ డ్రెస్ కోడ్ వంటి నియమాలు కూడా పక్కాగా పాటిస్తారు. అందుకే ఆ ఎగ్జామ్ అంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ప్రపంచ వ్యూహాత్మక ఆర్థిక నిపుణులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. శాస్త్రి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏంటి మొత్తంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వటం దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రకంపనలు రేపుతుంది. ఈ రోజు కొత్త కాదు, 2024లోనూ పేపర్ లీక్ అయింది. ఆ తర్వాత ఎన్టీఏ అనో ఏదో తీసుకొచ్చారు. ఎక్కడా కూడా సత్ఫలితాలు ఇచ్చిన పరిస్థితులు కనిపించట్లేదు. ఇస్రో మాజీ చైర్మన్ లాంటి వాళ్ళని పెట్టి ఒక 95 సిఫార్సులు చేసినా ఆ సిఫారసులు బుట్ట దాఖలయ్యాయి అంటే పేపర్ లీకేజ్ తో బుట్ట దాఖలు అయ్యాయి అనుకోవాలి. ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు సార్? భారతదేశ జనాభా మనం కనుక చూసినట్లయితే 150 కోట్లు, 147.46 దగ్గర 150 కోట్ల మంది వచ్చాం. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు చెప్పింది ఏంటంటే అక్రాస్ ది గ్లోబ్ 1:1000, అంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ఆ లెక్కను చూసుకుంటే మనకి 15 లక్షల మంది డాక్టర్లు ఉండాలి. అంటే 15 లక్షల మంది డాక్టర్లు ఉండాలంటే 15 లక్షల సీట్లు కావాలి ప్రతి ఏడాది. మనకి ప్రజెంట్ ఉన్నది గవర్నమెంట్ లో 63,000, 64,000, ప్రైవేట్ లో 65,000. అసలు ఈ ఎగ్జామ్ ని ఎందుకు కండక్ట్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి? ఒకవేళ కండక్ట్ చేయగలిగితే ఈ ఎగ్జామ్ కి 25 లక్షల మంది అప్పీర్ అవుతున్నారు. అంటే 25 లక్షల మంది అప్పీర్ అవుతున్నారంటే 15 లక్షల సీట్లు ఉన్నాయంటే 3:5. అంటే ప్రతి 5గురు అప్లై చేస్తే 3గురికి మనం సీట్లు ఇవ్వచ్చు.
అంటే 15 లక్షల సీట్లు కనుక ఉంటే అది రూల్. 70 ఏళ్ళు వచ్చేసింది, ఇంకా సిగ్గు శరం ఏమి లేవు మనకి. అసలు ఇది సెంట్రలైజేషన్ ఎవరు చేశారో తెలియదు, ఈ దేశ రిఫార్మ్స్ ఎవరు రాస్తాడో తెలియదు. 63,000 సీట్లు గవర్నమెంట్ లో ఉన్నదానికి నీటిని తీసుకెళ్లి ఢిల్లీలో పెడతారు. అసలు సెంట్రలైజ్ ఎవడు చేయమన్నాడు? దిక్కుమల్లాడు ఎవడు చేయమన్నాడు? అసలు ఏ గవర్నమెంట్ ఆలోచన ఇది? ఎంత తప్పుడు ఆలోచన ఇది? బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇట్స్ అ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. బ్యాచులర్ ఆఫ్ లా అలా చేయొచ్చు కదా. బ్యాచులర్ ఆఫ్ లా అలా ఎందుకు చేయట్లేదు మీరు? దీనికి అంత ప్రాధాన్యత ఏంటి? ఎందుకు ఇలా చేయవలసిన అవసరం ఏంటి? ఎన్ఎంసీ ఏంటి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏంటి, డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ ఉండాలి కదా. మన ప్రతి జిల్లా ఒక దేశం కింద ఉంటుందే. నేను రీసెంట్ గా ఐస్లాండ్ వెళ్ళాను. ఐస్లాండ్ జనాభా 4 లక్షలు, వాళ్ళ మెడిసిన్ సీట్స్ మొత్తం 15,000 20,000 ఉన్నాయి. వాళ్ళ మొత్తం జనాభా 4 లక్షలు, వాళ్ళ మెడికల్ కాలేజ్ జనాభా స్టూడెంట్స్ ఉంటే సీట్లు 15 లక్షలు ఉంది అంటున్నారు. 15 లక్షలు 15,000 అంటే దాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం కావాలని అసలు ఈ సిస్టమ్ ని ఎలా తీసుకెళ్ళాలి? హెల్త్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్సిబుల్? ఎంబీబీఎస్ అనేది హెల్త్ లోకి వస్తుందా, ఎడ్యుకేషన్ లోకి వస్తుందా? ఇట్స్ అ ప్రొఫెషనల్ స్టడీ. ప్రతి స్టేట్ కి 5 కోట్లు 10 కోట్ల మంది జనాభా కదా. ప్రతి ఒక చోట లీక్ అయితే మొత్తం అన్ని చోట్ల క్యాన్సిల్ చేశాడు. అసలు లీక్ అవడం ఏంటి? అసలు లీక్ ఏంటి? అసలు లీక్ అనేది ఎక్కడి లీక్ ఎందుకు అవ్వట్లేదు? మీ పొలిటికల్ పార్టీల్లో లీక్ అవదు, కానీ ఇక్కడ పొలిటికల్ పార్టీలో ఏది లీక్ అవ్వదు. సో నేను చెప్పేది ఏంటంటే, వైజ్ డెసిషన్ ఏంటంటే, మీరు నీట్ కండక్ట్ చేయడం కాదు, ఇది మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయండి అండర్ కలెక్టర్. ప్రతి డిస్ట్రిక్ట్ లో మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి మనం అచీవ్ చేయాలి. 1:1000 అనే పద్ధతికి మనం తీసుకెళ్లే మనం ధ్యేయంగా పెట్టుకోవాలి. 1,000కి వెళ్ళాలి. అంటే మనం కరోనాలో చూసాం, ఆక్సిజన్ లేక ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవాళ అనౌన్స్ చేసింది 2,60,00,000 మంది చచ్చిపోయారు మొత్తం అని. కానీ అది ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ అవ్వచ్చు కూడా. కానీ అంతమంది అంత ఎత్తున చచ్చిపోయారంటే మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పటికి కూడా రిమోట్ కంట్రీల్లో ఎక్కడ పెద్ద పెద్ద ప్లేసుల్లో ఇప్పుడు మీకు ఏదైనా అయిందంటే హైదరాబాద్ లో వైద్యం చేయించుకుంటారు. అవును, 2 రాష్ట్రాలకు కూడా ఇప్పుడు హైదరాబాద్ అయిన పరిస్థితి సార్. ఇంకా అలాంటి దిక్కుమాల పరిస్థితి తీసుకొచ్చారు, ప్రైవేటైజేషన్ చేస్తారు. ఓకే, health, education, transportation and communication is the duty bound of the government. The principal governance in the constitution, it is absolutely clear. Health, education, transportation and communication must be with the government. అసలు ఎడ్యుకేషన్ మీరు ప్రైవేటైజ్ చేశారు, మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి దిక్కుమాలిన ఎకానమీ ఒకటి పెట్టి, క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీ దగ్గర ఉండదు. ప్రజలు 80 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఫీజులు కట్టాలా? మెడికల్ గా చదువుకోవాలంటే లక్షల్లో ఫీజులు కట్టించుకోవాలా? దానికి మీరు ఎప్పుడు చేస్తారా? అసలు ఇది ఏంటి పద్ధతి ఏంటి? 150 కోట్ల మంది జనాభా సెంట్రలైజ్ చేశారు. 65,000 సీట్ల కోసం ఢిల్లీలో సెంట్రలైజ్ చేస్తారా? 824 కాలేజీల, 824 మెడికల్ కాలేజీలు. చైనాలో ఎన్ని వేల మెడికల్ కాలేజీలు ఉన్నాయి కూడా అలా ఐడియా ఉందా మీకు? వేలల్లో ఉన్నాయి చైనాలో మెడికల్ కాలేజీలు, థౌజండ్స్. అండ్ అక్కడ ఆన్లైన్ లోనే ఎగ్జామ్ నిర్వహిస్తుంటే మన దగ్గర ఎందుకు సార్ ఆఫ్లైన్ లోనే ఈ రోజుకి ఎగ్జామ్ నిర్వహించుకోవాల్సిన దుస్థితి? వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా అక్కర్లేదండి, మామూలుగా కూడా సీట్ ఇచ్చేస్తారు. అక్కడ అలా ఏం లేదు. ఒక వ్యక్తి నేను చదువుకుంటాను అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఫిల్టర్ చేస్తున్నావు. దేన్ని? ఎఫిషియన్సీని ఫిల్టర్ చేస్తున్నావా? వాడి ఆలోచన శక్తిని ఫిల్టర్ చేస్తున్నావా? నీ దిక్కుమాలని ఇన్కాంపిటెన్సీని ఫిల్టర్ చేస్తున్నావు నువ్వు. ప్రభుత్వాలు ఇన్కాంపిటెన్సీని ఫిల్టర్ చేస్తున్నాయి. వాడు చదువుకుంటానంటే, ఒక సిటిజన్ నేను చదువుకుంటానంటే చదివించలేని దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు. 25 లక్షల మంది ఎంట్రన్స్ ఎగ్జామ్, 150 కోట్ల మంది జనాభాలో 25 లక్షల మందికి మనం సీట్లు ఇవ్వలేమా? పెద్ద పెద్ద నాయకులు కదా మనం, చాలా పెద్ద పెద్ద నాయకులు కదా, మహానాయకులు మనం.
ఒక్కొక్కడు చంటే 36,500 రోజులు. ఎవరు నడవలేడు, అందరూ 36,500 రోజులే. ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ మస్ట్ బి ఫ్రీ. ఇట్ మస్ట్ బి ఫ్రీ. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. దానికే కదా ప్రజలందరూ ఖర్చు పెట్టేది. ఎంత ఎంత దివిదా చూడండి, ఎంత ఎలా ఉంటుందంటే అసంబంధంగా ఉంటుందో ఆలోచనకు కూడా. ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడినా వాడి జీతం మాక్సిమం ఖర్చు పెట్టే వాడి పిల్లలకి. ఎడ్యుకేషన్ కి, అదే విధంగా హెల్త్ కి. అసలు అది రైట్ ఏంటి మనకి? ఫ్రీ. అంటే మన పాలసీ ఆర్థిక వ్యవస్థ నెలకొల్పడమే దారుణంగా నెలకొల్పారు. మిక్స్డ్ ఎకానమీ అనే దిక్కుమాలిన ఎకానమీ ఒకటి ఏర్పాటు చేసుకుని, మ్యాక్సిమైజేషన్ అనే పాలసీస్ రాసుకుని, మ్యాక్సిమైజేషన్ చాలా తెలివితేటలుగా, ఆప్టిమైజేషన్. ఎందుకంటే మీకు మనకు స్వతంత్రం వచ్చినప్పటికే 40 కోట్ల మంది ప్రజలు దాటిపోయారు. అప్పుడు ఆప్టిమైజ్డ్, మ్యాక్సిమైజ్డ్, గరిష్టీకరణ అనే పాలసీలు వర్తించవు. అది ఆప్టిమైజేషన్ అంటే అతి ఉత్తమీకరణ, అంటే కంటిన్యూటీ, చేంజ్, ఫ్లెక్సిబిలిటీ, మూడు అట్రాక్ట్ అయిన సిస్టమ్ ని ఆధారం చేసుకోవాలి. అంటే మనకి ఎప్పుడు ఎలా కావాలంటే అలా మార్చుకునేటట్టు. మా పాలసీ దిక్కుమాల పాలసీ, ఇది పాలసీ అది ఎవడు రాజాడు మోకాళ్ళ పెట్టుకుని. కరెక్ట్ కాదు కదా ఇది. మీరు 15 లక్షల మందికి సీట్లు ఇవ్వాలి, 20 లక్షల మందికి సీట్లు ఇచ్చినా కూడా నష్టమే లేదు. రెవెన్యూ తప్పే ఉంది. చదివేవాడు నిజంగా చదవగలడు. పుట్టే స్టాండర్డ్, ఆ స్టాండర్డ్ లో 15 లక్షల మంది నిలబడితే ఓకే, సమాజానికి సేవ చేస్తారు. వాళ్ళు రాత్రనక పగలనక కష్టపడిపోయి దేనికి కష్టపడుతున్నారంటే నీటికి కాదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ కష్టపడుతున్నారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ అ క్రైటీరియా. ఇట్ ఈస్ నాట్ అ క్రైటీరియా, ఇట్ ఈస్ ఎసెన్షియల్. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ MBBS 12+2, 10+2. అసలు దిక్కుమాలి 10+2 వేస్ట్. మొత్తం విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా సార్? 10+2 వేస్ట్ అండి. మీకు విజన్ స్కూల్, ఇన్నోవేషన్ స్కూల్, లీడర్షిప్ స్కూల్స్, ఈ బ్రిటిష్ దిక్కుమాలి బ్రిటిష్ వెళ్ళిపోతే మనకు పెట్టిన వ్యవస్థ ఇది 10+2. మీకు విజన్ స్కూల్స్, ఇన్నోవేషన్ స్కూల్, లీడర్షిప్ స్కూల్. విజన్ అంటే మీకు ఈ ఇంజనీరింగ్, టెక్నో, ఈ మొత్తం అందరూ వచ్చేస్తారు. ఇన్నోవేషన్ అంటే సైంటిస్టులు, వీళ్ళందరూ, డాక్టర్లు అందరూ వస్తారు. లీడర్షిప్ అంటే కథమా డిపార్ట్మెంట్స్ అన్ని వస్తాయి. అలా విజన్, ఇన్నోవేషన్, లీడర్షిప్ 10th తర్వాత అక్కడి నుంచి మనం బయటకు లాగాలి. మన వ్యవస్థ మార్చుకోవాలి. మనకు ఎవడో దిక్కుమాల బ్రిటిష్ ఇచ్చిన వ్యవస్థను పట్టుకుని ఊగిపోతూ దాని గురించి చెప్పుకుంటామేంటి? వాళ్ళ గురించి ఆలోచించవలసిన ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? 150 కోట్ల మంది ప్రజలు, 40 కోట్ల 1947 లవ్ స్టోరీ కాదు కదా. మన అవసరాలకు తగ్గట్టు మనం ఉండాలి. మనం కాలేజీలు పెట్టుకోవాలంటే మళ్ళీ NMC విజిట్ చేయాలి, అది ఉందో లేదో చూడాలి, ఇది చేయాలి, ఎన్ని రకాల అబ్స్టికల్స్. ఇన్స్పెక్టర్ రాజ్ అండ్ ఇక్కడ విద్యార్థులు పరీక్ష రాసేటప్పుడు కూడా రకరకాలుగా తనిఖీలు చేస్తున్న అధికారులు గాని, ఆ రూల్స్ ఫ్రేమ్ చేస్తున్న ప్రభుత్వాలు గాని, I'm destroying the system. System is not appropriate. It is not correct. System is wrong. It's absolutely wrong. In all terms, it is wrong. మన సిస్టమ్ వల్ల ఇంకా అసలు ఎగ్జామినేషన్ అనే ప్యాటర్న్ కూడా మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్, కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ చట్టాన్ని తీసుకురండి, కొత్త చట్టాలు తీసుకురండి. ఇది ఒక దేశం, ఇంత పెద్ద దేశం ఇది. ఎంతమంది 25 లక్షల మంది పిల్లలు ఏ రకంగా ఎన్ని ఇమోషన్స్ గురవుతారు, ఎంత ప్రాబ్లం అవుతుంది. ఫ్యామిలీ, వాళ్ళ పాపం పేరెంట్స్, ఇది ఎంత వాళ్ళు ఏంటి, వాళ్ళు చదువుదాం అనుకున్నది దేశ సేవ కోసం. వాళ్ళు చదువుతామన్న చదువు దేశ సేవ కోసం. MBBS ఇస్ నాట్ ఎ జోక్. ఈ ఈజ్ ది అల్టిమేట్ గాడ్ తర్వాత దేవుడి తర్వాత దేవుణ్ణి మనం డాక్టర్. మరి అలాంటప్పుడు చదువుతానని ముందుకు వచ్చే కుర్రాన్ని మనం ప్రోత్సహించలేము. అది చేసుకునే డాక్యుమెంట్ నేను చెప్పేదండి, లెట్స్ ది పాలసీ మేకర్ షుడ్ ఓట్. మీరు పాలసీ మేకర్ అయితే డిసైడ్ చేయండి. 1:1000 లో 1 ఎన్ని ఉన్నాయి మనకి? గట్టిగా తంటే 1,29,000 సీట్లు లేవు. 1,29,000 సీట్ల కోసం 25 లక్షల మంది రాస్తున్నారా? 150 కోట్ల మంది జనాభా 1:1000 లో ఉండాలా? అంటే ఏంటి? అంటే మనం ఫెయిల్ అయిపోయాం, మీరు మనం ఫెయిల్ అయిపోయాం.
పాలసీ మేకర్లో మీరు ఎవరు లీడర్లు కాదు, దిక్కుమాలి లీడర్ చెప్పేది. మీరు ఎవరు లీడర్లు కాదు, మనం అనుకున్నది లీడర్షిప్ అనుకున్నాం. నేను ప్రైమ్ మినిస్టర్ నేను ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశాను. ఈ ఎన్టీఏ ఎవడైతే ఉన్నాడో, అసలు ఈ ఎన్టీఏ ఏంటి, ఈ ఎన్ఎంసీ ఏంటి, అసలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏంటి? నేషనల్ మెడికల్ కౌన్సిల్ కరెక్ట్ కాదు. ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు, కరెక్ట్ గా అడ్వైజ్ చేయరు వీళ్ళు. సో ఏంటి సార్, అంటే ఫైనల్ గా అసలు ఇప్పుడు ఏం చేస్తే మనం ఆ విద్యార్థులకు న్యాయం చేయగలుగుతాం? మీరు చెప్పిన పాయింట్లన్నీ చూస్తే కూడా మొత్తంగా వ్యవస్థనే మార్పు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎగ్జామినేషన్ డీటెయిల్ గా లెటర్ రాశాను ప్రైమ్ మినిస్టర్ కి. మీరు ఎగ్జామినేషన్ ఆగిపోయింది, మంచి పని అయింది, మీరు ఈ రకంగా ఆపుకున్నారు కాబట్టి మొత్తం డీసెంట్రలైజ్ చేయండి. స్టేట్ కౌన్సిల్, సదరన్ కౌన్సిల్, వెస్టర్న్ కౌన్సిల్, ఈస్టర్న్ కౌన్సిల్ లాంటి కౌన్సిల్ కి ఇచ్చేయండి. మనకు అనవసరం, మీ సెంట్రలైజ్డ్ గా చేయకండి దీన్ని. ఓన్లీ గైడెన్స్ ఇవ్వడం వరకే, గైడ్ లైన్స్ మీ కథమాది మీకు అవసరం లేదు. కరప్షన్ అయిపోతుంది. కరప్షన్ ఏమైపో మీ పొలిటికల్ పార్టీలో కరప్షన్ అయిపోతున్నా? మీకేమో పొలిటికల్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్లు ఉండాలా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్, కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్, కేరళ స్టేట్ ప్రెసిడెంట్లు ఉండాలా? ఎన్ఎంసీగా ఇచ్చేటప్పటికి వచ్చిన ఒక ఎన్ఎంసీని పెట్టి మొత్తం అందరినీ 25 లక్షల మందిని దాడి మీద లాగుదామని చెప్తున్నారా? మీరు గట్టిగా అంటే 500 మంది ఎంపీలను ఎన్నుకోవడానికి మీకు 25 రాష్ట్రాలకు ప్రెసిడెంట్లు కావాలా? మీకు అర్థమైందా? ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా రాంగ్. మీరు ఈ సమయంలో ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసింది ఇది కరెక్ట్ కాదు. మీరు అర్జెంట్ గా మీరు రివ్యూ చేయండి. మీరు రివ్యూ చేసి హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఏ డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్, నేను వచ్చే 20 ఏళ్ల కోసం చెప్తాను, వచ్చే 20 నుంచి 30-40 ఏళ్ల కోసం చెప్తున్నాను, ఆలోచించి చెప్తున్నాను. ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. ఈ డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. అందులోనే కలెక్టర్ ఆధ్వర్యంలో, కలెక్టర్ ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ అండ్ క్యాపబుల్ ఎనఫ్, ఈ కెన్ క్రియేట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు క్రియేట్ చేయగలరు. వాళ్ళ వరకే ఉంచాలి. అది మాట్లాడితే కేరళలో ఉన్న మెడికల్ కాలేజ్ రాత్రి ఢిల్లీ వస్తాడు, అందరూ ఢిల్లీ వచ్చేయాలి. దేనికి 824 కాలేజీలు ఢిల్లీ రావాలా? ఎందుకు రావాలి? ఎగ్జామ్ ఇది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది కరెక్ట్ కాదు. ఇది 25 లక్షల మంది మీరు రాశారు. 25 లక్షల మంది అంటే మాటలు కాదు. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, వాళ్ళని జస్టిఫై చేయడం కోసం మీరు డబుల్ ద సీట్స్ డబుల్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,29,000 ఆల్ ఆఫ్ వేసాడని 2,50,000 చేయండి. 2,50,000 చేస్తే అట్లీస్ట్ 25 లక్షల మందిలో 10% స్టూడెంట్స్ కన్నా మీరు జస్టిఫై చేసినట్టు అవుతుంది. శాస్త్రి గారు, 1000 కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్తున్న ప్రభుత్వాలు ఇప్పటి వరకు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నే క్రియేట్ చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి? అంటే పేపర్ల మీద లెక్కలు తప్ప క్షేత్రస్థాయిలో ఫలితాలు లేవనేది తేటతెల్లమవుతుందా? చైనాలో ఎడ్యుకేషన్ కి $160 బిలియన్ ఖర్చు పెడతారు. 100 కోట్ల మంది జనాభా అంటున్నారు, 110 కోట్లు. మనం 150 కోట్ల మంది, $12 బిలియన్ ఖర్చు పెడతాం. ఎక్కడ $160 బిలియన్, ఎక్కడ $12 బిలియన్? మీకు అర్థమైనా? స్టూడెంట్ 20,000 మంది వెళ్ళి యుక్రెయిన్ లో మెడికల్ చదువుకుంటున్నారు. అది మన వాళ్ళ గ్రేట్ లీడర్షిప్స్. నేను మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు చూసారా, స్టూడెంట్స్ చెప్పేది ఒకటే, స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబుల్, లైబుల్. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. మీరు మెడికల్ కాలేజ్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయండి, ప్రాపర్ ఎస్టాబ్లిష్ చేయండి, ప్రాపర్ ఫెసిలిటేట్ చేయండి, ఎలకేషన్ చేయండి. ల్యాండ్ ఫ్రీగా ఉండే తప్పే లేదా? వాళ్ళకి మీరు ల్యాండ్ ఇవ్వాలి, డాక్టర్లు కావాలి. మీరు అర్థం చేసుకోండి, ఇదేంటంటే పాలసీ ప్రాబ్లం. ఇది it's not anything else. It's a policy problem. It's a policy. A policy has to be drafted based on the statistic of 150 crores population. Statistic ఏంటంటే 150 కోట్ల మంది. 150 కోట్ల మంది దానికి చేయాలి కదా. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడండి, ఎంసే ఇప్పుడు నీట్ రాశాడు, క్యాన్సిల్ అయింది. హౌ యూ రియాక్ట్? చాలా మంది తల్లిదండ్రుల ఆవేదన అదే సార్. ఈ రోజు ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు, విద్యార్థుల క్షోభ అన్నారు.
సో ఆ విద్యార్థి ఆ కోచింగ్ కు ప్రిపేర్ అవుతున్నా, ఆ డాక్టర్ సీటుకు ప్రిపేర్ అవుతున్నా, భారతదేశం లాంటి మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే వాళ్ళలో వాళ్ళ తల్లిదండ్రుల ఆశలన్నీ కూడా ఆ పిల్లలపైనే ఉంటాయి. వాళ్ళ కష్టం మొత్తం కూడా ఆ పిల్లల కోసమే వెచ్చిస్తున్నారు సార్. తల్లిదండ్రుల ఆశలండి, మొత్తం దేశ ఆశలన్నీ వాళ్ళ మీద ఉన్నాయండి. రేపు పొద్దున వాళ్ళే కదా డాక్టర్, మనకి వాళ్ళే దేవుళ్ళు. ఎస్, దేశ ఆశలే వాళ్ళ మీద ఉన్నాయి. దే ఆర్ ద జనరేషన్ ఫర్ us. దిస్ ఈస్ ద వన్. దే ఆర్ ద గాడ్స్. యు నీడ్ టు అడ్రస్ లైక్ దట్. మీ జాతకాలు వదిలేండి, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మొత్తంగా వ్యవస్థలో మార్పులు వస్తేనే వీటన్నింటికి చెక్ పెట్టగలమంటారా? నేను ఏమంటానంటే 10+2 అనే విద్యా వ్యవస్థనే మార్చండి. 10+2 తీసవతలవారని అవసరం లేదు ఈ దేశానికి. మన భారతదేశ ప్రజల్లో, స్టూడెంట్స్ లో ఉన్న శక్తిని బయటికి తీసుకురావాలంటే మీరు విజన్ స్కూల్స్, ఇన్నోవేషన్ స్కూల్, లీడర్షిప్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయండి అక్రాస్ ది నేషన్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ రావాలి. హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ మన కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఎస్, మీరు దాని ప్రకారం వెళ్ళండి. పాలసీ ఈ రోజు మనం ఎందుకు రిగ్రెట్ చేస్తున్నాం? ఇప్పటికైనా మించింది లేదు. ఇప్పటికైనా నేను ఒకటే అడుగుతున్నాను, డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయండి. దర్ షుడ్ బి ఎ న్యూ ఎనాక్ట్మెంట్. నువ్వు కొత్త చట్టం తీసుకురండి. డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ రోజు జరగాలి. ఇది కరెక్ట్ వేదిక, ఇది ఇప్పుడు జరగాలి. ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ వెళ్తే వాళ్ళ దగ్గర అక్కడ జరగచ్చు. అక్కడ ఏ రకంగా ఎస్టాబ్లిష్మెంట్. మొదట్లో సాధక బాధకాలు ఉంటాయి, చాలా వ్యవస్థలో సాధక బాధకాలు ఉంటాయి. కానీ చట్టం చేస్తే ఏమవుతుందంటే ఇది అక్కడికే వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్ కి 25 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల మంది జనాభా. ఒక్కో జిల్లాకి 20 లక్షలు, 25 లక్షల మంది జనాభా. 25 లక్షల మంది జనాభా అంటే కనీసం వాడికి ఎంతమంది ఉండాలి? 300 మంది, 400 మంది డాక్టర్లు ఉండాలి. ఎక్కడున్నారు? రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన విషయాలు చెప్పారు. మొత్తంగా వ్యవస్థలోనే మార్పులు రావాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో విద్యార్థులు చదువుకుంటామంటూ ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆ చదువును ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఇక దేశం కూడా వైద్యుల కొరత ఎదుర్కొంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సంస్కరణలు రావాలని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు ఇప్పుడైనా అడుగులు వేస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక